Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 1, టాపిక్ ఇంట్రడక్షన్ టు సి. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు సిని చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్టరీ ఆఫ్ సి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి, ఆ తర్వాత ఫీచర్స్ ఆఫ్ సి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ ది ఇంట్రడక్షన్ టు సి. The programming language C was developed by Dennis Rettich in 1970s in Bell Laboratories. డెన్నిస్ రెటిచ్ అనే ఒక సైంటిస్ట్ 1970స్లో బెల్ ల్యాబొరేటరీస్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఇతన్నే ఫాదర్ ఆఫ్ సి అని కూడా అంటారు. C is one of the most popular programming languages that can be used on several platforms. అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఉపయోగించుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ CM. It was named C as it has many features derived from an earlier language B. అంటే సి డెవలప్ చేసే ముందర బి అనే ఒక లాంగ్వేజ్ ఉండేది. ఆ బి అనే లాంగ్వేజ్లో ఉండే చాలా ఫీచర్స్ సిలో కూడా ఉన్నాయి. బి తర్వాత లెటర్ సి కాబట్టి ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సి అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేయడంలో డెన్నిస్ రెటిచ్ కూడా ఉంది. ఇతను కూడా ఆ బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి చాలా కృషి చేశాడు. ఆ తర్వాత అతను సిని డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఇతను తన నెక్స్ట్ లాంగ్వేజ్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సి అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. In 1960s, ALGOL, the first block structure language, was developed. 1960స్లో ఫస్ట్ ఆల్గాల్ అనే ఒక బ్లాక్ స్ట్రక్చర్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సి అనే లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, దేని నుంచి అది ఫీచర్స్ అనేది తీసుకుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆల్గాల్ అండ్ బి. సి అనే లాంగ్వేజ్ని ఆల్గాల్ మరియు బిలో ఉండే ఫీచర్స్ అన్నిటినీ తీసుకుని మంచివన్నీ తీసుకుని ఈ సి అనే లాంగ్వేజ్ని డిరైవ్ చేయటం అనేది జరిగింది. బిఫోర్ సి సెవరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వర్ డెవలప్డ్. సి కంటే ముందు కూడా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని డెవలప్ చేశారు. కానీ సికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 1967లో మార్టిన్ రిచర్డ్స్ డెవలప్డ్ BCPL, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మార్టిన్ రిచర్డ్స్ అనే అతను 1967లో డెవలప్ చేశాడు. అంతకుముందు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, ఆల్గాల్. ఆల్గాల్ తర్వాత పాపులర్ అయిన లాంగ్వేజ్ BCPL. 1970 కెన్ థామ్సన్ డెవలప్ ద లాంగ్వేజ్ కాల్డ్ బి. ఈ కెన్ థామ్సన్ అనే అతను బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు 1970స్లో. ఇతను కూడా AT&T బెల్ ల్యాబ్స్లోనే ఈ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు కెన్ థామ్సన్తో పాటుగా డెన్నిస్ రెటిచ్ కూడా ఈ లాంగ్వేజ్ని డెవలప్ చేయడంలో తను చాలా కృషి చేశాడు. అందుకే తను ఈ బి అనే లాంగ్వేజ్లో సాటిస్ఫాక్షన్ రాలేదు అతనికి. అతను అనుకున్నవన్నీ కూడా అందులో కనపడకపోవటం వల్ల అతను ఏం చేశాడంటే ఈ బిని, ఆల్గాల్ని, వీటన్నిటిని తీసుకుని అంత ముందున్న లాంగ్వేజెస్ అన్నిటిని తీసుకుని దాని నుంచి సి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా అతను AT&T బెల్ ల్యాబ్స్లోనే డెవలప్ చేశాడు. బి వాజ్ యూజ్డ్ టు డెవలప్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ యూనిక్స్ని డెవలప్ చేయడం కోసం బి అనే లాంగ్వేజ్ని రాశారు. డెన్నిస్ రెటిచ్ని ఫాదర్ ఆఫ్ యూనిక్స్ అని కూడా అంటారు. సి వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రెటిచ్ ఇన్ 1972 దట్ టుక్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ ఆల్గాల్, BCPL అండ్ బి. ఇందాకే మనం అనుకున్నాం సిని డెన్నిస్ రెటిచ్ 1972లో అంటే 1970లో బి అనే లాంగ్వేజ్ వచ్చింది. 2 years అతను కష్టపడి సిని అతను డెవలప్ చేశాడు. ఈ డెవలప్ చేయడంలో అతను ఏ లాంగ్వేజెస్ నుంచి ఈ ఫీచర్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ తీసుకున్నాడు అంటే ఆ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఆల్గాల్, BCPL, బి అనే లాంగ్వేజెస్ నుంచి అతను తీసుకోవడం జరిగింది. సి లాంగ్వేజ్ రిజల్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్
వర్షన్స్. అంటే సి లాంగ్వేజ్లోనే చాలా చాలా వర్షన్స్ అనేవి వచ్చాయి. ఇది ఒక రకంగా చెప్పాలి అనుకుంటే స్టాండర్డ్ లాంగ్వేజ్, చాలా స్టాండర్డ్ లాంగ్వేజ్. డెన్నిస్ రెటిచ్ రాసిన ఈ లాంగ్వేజ్లో మార్పులు చేర్పులు అనేవి చాలా చాలా అంటే చాలా తక్కువగా జరిగాయి. డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఏమీ కూడా ఇందులో రాలేదు. ఇన్ 1983 ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్, దీన్ని ANSI అని అంటారు, స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సి. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ANSI ఈ సి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇంకా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చా అనే దాని గురించి అది వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఇన్ 1989 సి కేమ్ టు బి నోన్ యాజ్ ANSI C. ఈ అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ సీని తీసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు 1983లో. 1989 వరకు కూడా వాళ్ళ దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయొచ్చా అనేది చూస్తూ ఉన్నారు. అది కూడా పెద్దగా ఏమీ చేయలేదు, చిన్న చిన్న మార్పులే చేశారు. ఆ మార్పులు చేసిన తర్వాత ఈ సి అనే లాంగ్వేజ్కి వాళ్ళు ఏం పెట్టారంటే ANSI C అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. In 1990 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ adopted C. This version of C is known as C89. 1990 ఇయర్లో ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సిని ANSI నుంచి తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ వేరే పేరు పెట్టారు. ఆ పేరు ఏంటి అంటే C89 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. తర్వాత 1995 some changes were made and new version of C95 is introduced. 1995 సంవత్సరంలో ఈ ISO దగ్గర వాళ్ళు ఏం చేశారు అంటే చిన్న చిన్న మార్పులు చేసి కొత్త వర్షన్ అని చెప్పేసి దానికి పేరు ఏం పెట్టారంటే C95 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇన్ 1999 ద మోడిఫైడ్ వర్షన్ C1999 వాజ్ ఇంట్రడ్యూస్. అంటే 1999 ఇయర్లో కూడా చిన్న చిన్న మార్పులు అవి చేర్పులు చేసి C99 అనే వర్షన్ని వాళ్ళు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం currently we are on the 4th standard of C known as C18 as it was published in the June of 2018. అంటే ప్రస్తుతం మనం సి లాంగ్వేజ్ ఏ ప్లాట్ఫామ్ మీద, ఏ ఎడిటర్ మీద అయితే మనం రన్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నామో అది దాని వర్షన్ ఏంటి అంటే C18 అనమాట. దీన్ని జూన్ 2018లో వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా 1972లో డెన్నిస్ రెటిచ్ సి లాంగ్వేజ్ని డెవలప్ చేసిన తర్వాత 1983లో ANSI వాళ్ళు దాన్ని తీసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 1989లో దానికి ANSI C అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. తర్వాత 1990లో ANSI నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని దానికి C89 అని చెప్పేసి పేరు పెట్టారు. అలాగే 1995లో చిన్న మార్పులతోటి C95 అని, 1999లో C99 అంటే కొంచెం మోడిఫై చేసిన వర్షన్లో C99 అని చెప్పి వాళ్ళు నేమ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2018లో మనం 4th స్టాండర్డ్ ఆఫ్ సిని ఉపయోగించుకుంటున్నాం. దానికే మనం C18 అని చెప్పేసి పేరు పెట్టాం. ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్లోనే డిఫరెంట్ వర్షన్స్. ఇదంతా కూడా సి దేని నుంచి వచ్చింది, మనం ఏమి వాడుకుంటున్నామని చెప్పేసి సి యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఏంటో అనేది ఇక్కడ చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి లాంగ్వేజెస్ ఆర్ గివెన్ బిలో. సి లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ ఈస్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఎనేబుల్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాబ్లమ్ అండ్ నాట్ వరీ అబౌట్ ద మెషిన్ కోడ్. ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే యూజర్కి అర్థమయ్యే భాషలో ఉంటుందో దాని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఏ లాంగ్వేజ్ అయితే కంప్యూటర్కి మాత్రమే అర్థమయ్యే భాషలో ఉంటుందో, అంటే బైనరీ ఫార్మాట్ 0 and 1 ఉంటుందో దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. సి అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది యూజర్స్ని ప్రాబ్లం ఏంటి అనే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉంటుంది. అండ్ నాట్ వరీ అబౌట్ ద మెషిన్ కోడ్, అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో అది ఎలా మారుతుంది అనే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకి ఏ ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్ని ఈ లాంగ్వేజ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అని మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్
అండ్ హ్యాస్ ఓన్లీ 32 కీవర్డ్స్. ఇది చాలా చిన్న లాంగ్వేజ్. చిన్న లాంగ్వేజ్ అంటే దాని యొక్క సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో ఓన్లీ 32 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ లాంగ్వేజ్లో ఈ 32 కీవర్డ్స్ని ఉపయోగించుకుని మనం రాసుకుంటూ ఉంటాం. ఇట్ మేక్స్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్. ఫంక్షన్ కాల్స్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ఫంక్షన్ కాల్స్ గురించి చెప్పుకునే ముందర సి లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అమ్మ. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మొత్తం వాటన్నిటిని కూడా మనం అన్నీ కలుపుకుని చివరిలో ఫైనల్గా రిజల్ట్ అనే దాన్ని చూస్తాం. ఈ చిన్న చిన్న ముక్కల్ని ఏమంటారు అంటే, పెద్ద ప్రోగ్రామ్ని మనం చిన్న చిన్నగా బ్రేక్ చేయటాన్ని ఏమంటారు అంటే మాడ్యూల్స్ అంటారు. ఆ మాడ్యూల్స్ని మనం ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఇలాంటి ఫంక్షన్స్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం మనకి ఈ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇట్ ఈస్ వెల్ సూటెడ్ ఫర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈజ్ స్టేబుల్ అండ్ క్విక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ స్టేబుల్ అండ్ క్విక్ లాంగ్వేజ్. దీంట్లో ఎక్కువగా అస్తమాను మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉండవు. పైగా దీన్ని నేర్చుకోవటం కూడా చాలా చాలా ఈజీ. ఇట్ సపోర్ట్స్ పాయింటర్స్, ఎరేస్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్ అనేది పాయింటర్స్ని, ఎరేస్ని, స్ట్రక్చర్స్ని, ఫంక్షన్స్ని వీటన్నిటిని కూడా అది సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈజ్ కోర్ లాంగ్వేజ్ యాజ్ C++, జావా ఎక్సెట్రా ఆర్ బేస్డ్ ఆన్ సి. ఈ సి అనేది ఒక బేసిక్ లాంగ్వేజ్ అనమాట. ఈ సి అనేది వస్తే దీని నుంచే డిరైవ్ అయిన లాంగ్వేజెస్ ఏంటి అంటే C++, జావా వీటన్నిటిని కూడా నేర్చుకోవటం చాలా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే సి లాంగ్వేజ్ని ఏమంటారు అంటే కోర్ లాంగ్వేజ్ టు C++ అండ్ జావా అని చెప్పేసి అంటారు. ఇందులో సిలో ఉండే చాలా ఫీచర్స్ మనకి సిపిపిలో, జావాలో కూడా కనబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ దట్ ఎనేబుల్స్ యూజర్స్ టు యాడ్ హిజ్ ఆర్ హర్ ఓన్ ఫంక్షన్స్ టు సి లైబ్రరీ. సి లైబ్రరీ అంటే ఏమిటి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, అంటే ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంలోనూ ప్రతి దాన్ని కూడా మనం కోడింగ్తో రాయవలసిన అవసరం లేకుండా కొన్నిటిని కోడ్ చేసి సి లైబ్రరీలో పెడతారు ఫంక్షన్స్ రూపంలో. వాటిని మనం తీసుకుని ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాగే సి లైబ్రరీలో ఉన్నవి మాత్రమే కాకుండా యూజర్ తనకి నచ్చినవి ఫంక్షన్స్ రాసి దాన్ని సి లైబ్రరీకి యాడ్ చేసుకునే అవకాశం కూడా మనకి ఈ సి లాంగ్వేజ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా సికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వచ్చి ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఉండే ఫీచర్స్ ఏంటి, సి లాంగ్వేజ్ ఫీచర్స్ ఏంటి అనేది డయాగ్రామ్లో చూడొచ్చు. ఇట్ ఈస్ సింపుల్, పోర్టబుల్, మిడ్ లెవెల్, స్ట్రక్చర్డ్, రిచ్ లైబ్రరీ, ఎక్స్టెన్సిబుల్, రికర్షన్, పాయింటర్స్, ఫాస్టర్, మెమరీ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మన సి లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ కింద మనం వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ అంటే మన సి లాంగ్వేజ్లో కూడా చూసిన ఒక్కొక్క ఫీచర్ని మనం ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి సింపుల్. C is a simple language in the sense that it provides a structured approach to break the problem into parts, the rich set of library functions, data types, etc. C అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా. సింపుల్ లాంగ్వేజ్ ఎలా అయింది అంటే అది స్ట్రక్చర్డ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. స్ట్రక్చర్డ్ అప్రోచ్ని ఫాలో అవటం అంటే ఒక ప్రాబ్లమ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ చిన్న చిన్న ముక్కలన్నింటినీ సాల్వ్ చేసుకుని హోల్గా మనం ఫైనల్గా ఆ ప్రాబ్లమ్కి యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయటం. ఇలా చేయటం వల్ల మనకి ఈజీగా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది. అలాగే రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఉపయోగించుకునేవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకని సి అనేది సింపుల్ లాంగ్వేజ్. అంటే మనం ప్రతి దానికి కూడా కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోడ్ చేసేసి ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. డేటా టైప్స్, ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సి లాంగ్వేజ్లో మనం ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే సి ఈజ్ ఏ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చి మెషిన్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబుల్. సి అనేది మెషిన్ ఇండిపెండెంట్ మరియు పోర్టబుల్ లాంగ్వేజ్. Unlike assembly language, C programs can be executed on different machines with some specific changes.
అసెంబ్లీ లాంగ్వేజెస్లో లాగా కాకుండా సి ప్రోగ్రామ్స్ని మనం ఎటువంటి మెషిన్స్లో అయినా సరే రన్ చేయొచ్చు. ఎటువంటి మెషిన్స్ అంటే ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్స్లో అయినా సరే మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. కాకపోతే చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటూ ఉంటాం. అందుకే సి అనేది మెషిన్ ఇండిపెండెంట్ మరియు పోర్టబుల్. Therefore C is a machine independent language. నెక్స్ట్ వచ్చి మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అనేది ఒక మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Although C is intended to do low level programming, it is used to develop system applications such as kernels, drivers, etc. It also supports the features of high level language. That is why it is known as mid level language. అంటే సి అనే లాంగ్వేజ్ని ఉపయోగించుకుని లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే సిస్టమ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. సాధారణంగా హై లెవెల్ లాంగ్వేజ్ని ఉపయోగించుకుని మనం సిస్టమ్కి సంబంధించిన హార్డ్వేర్ ప్రోగ్రామ్స్ ఏమి కూడా రాయలేము. కానీ సిలో మనకి ఈ అవకాశం అనేది ఉంది. అది కూడా కొన్ని సిస్టమ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనం ఉపయోగించుకుంటాం. అంటే సి అనేది ఏం చేస్తుంది, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ని అది సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ సి అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాబట్టి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ని కూడా అది సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అది హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన ఫీచర్స్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ని రెండింటినీ కూడా సపోర్ట్ చేస్తుందో కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటున్నాం. బికాస్ సి సపోర్ట్స్ బోత్ హై లెవెల్ అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి is structured programming language in the sense that we can break the program into parts using functions. So it is easy to understand and modify. Functions also provide code reusability. సి అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకైంది అంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టుకోవచ్చు, అది బ్రేక్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆ బ్రేక్ చేసుకున్న వాటిని మాడ్యూల్స్ అని కానీ ఫంక్షన్స్ అని కానీ కూడా అంటామని చెప్పాం. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం అనేది చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ అయిపోయిందో మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలం. అలాగే ఎక్కడ తప్పు వచ్చింది, ఎక్కడ మార్పులు చేయొచ్చు అనేది కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఏదైతే మనం ప్రాబ్లంలో చిన్న చిన్న ముక్కల్ని చేసుకున్నామో అలాంటివి ఆ ఫంక్షన్స్ లేదా ఆ మాడ్యూల్ అనేది వేరే ప్రోగ్రాంలో ఎక్కడైనా ఉపయోగించుకోవాల్సి వస్తే మనం ఈజీగా ఈ ఫంక్షన్ని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సిని మనం ఏమంటామంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి రిచ్ లైబ్రరీ. సి ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ దట్ మేక్ ద డెవలప్మెంట్ ఫాస్ట్. ఇందాక చెప్పుకున్నాం సి లైబ్రరీలో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ కోడ్ చేసి రాయబడిన ఫంక్షన్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. కాబట్టి మనం ప్రోగ్రామింగ్ రాసుకునేటప్పుడు డైరెక్ట్గా ఆ ఫంక్షన్ ఉపయోగించుకుంటే చాలు, మళ్ళీ దానికి కోడ్ రాయవలసిన అవసరం ఉండదు అనమాట. ఎప్పుడైతే ఇలా కోడ్ రాయవలసిన అవసరం లేకుండా ఫంక్షన్స్ని ఉపయోగించుకుంటామో అప్పుడు మనం ప్రోగ్రామ్ని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సి ఈజ్ ఏ రిచ్ లైబ్రరీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చి మెమరీ మేనేజ్మెంట్. అంటే సి లాంగ్వేజ్ మెమరీని ఎలాగ మేనేజ్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ద ఫీచర్ ఆఫ్ డైనమిక్ మెమరీ allocation. In C language, we can free the allocated memory at any time by calling the free of function. C అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే ఫీచర్ని అది సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఆ ప్లేస్లో మనం ఇచ్చిన వాల్యూస్ని స్టోర్ చేసే విధంగా ఒక ఫీచర్ అనమాట డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది. ఈ అలొకేషన్ తోటి అది ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే మన హార్డ్ డిస్క్లో ప్లేస్ ఉండిపోయా ఆ ప్లేసెస్లో మనం ఇచ్చిన డేటాని అది స్టోర్ చేస్తుంది. అలాగే మనం ఫ్రీ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుంటే మనం అలొకేట్ చేసిన స్పేసెస్ అన్నీ కూడా ఖాళీ చేయొచ్చు. అంటే ఉన్న స్పేసెస్నే మనం ఎక్కువసార్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఉన్న స్పేస్ని ఎక్కువసార్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందో అప్పుడు మెమరీలో మిగతా స్పేస్ అంతా కూడా ఖాళీగా ఉండి
మనం మెమరీని చాలా బాగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ అనేది సి లాంగ్వేజ్కి సంబంధించిన ఒక ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చి స్పీడ్. ద కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈజ్ ఫాస్ట్ since there are lesser inbuilt functions and hence the lesser overhead. సి యొక్క కంపైలేషన్ కానీ ఎగ్జిక్యూషన్ టైం కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం చాలా ఫాస్ట్గా సిలో కంపైలేషన్స్ని ఎగ్జిక్యూషన్స్ని మనం చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా వందల్లో వేలల్లో ఉండవు. కాబట్టి అది ఈజీగా ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ని తీసుకుని దాన్ని మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇది ఓవర్లాప్ అయ్యే అవకాశం, అంటే ఒక దాని బదులు ఇంకొకటి తీసుకునే అవకాశం అనేది కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందో వీ కెన్ గో ఫాస్ట్. ఇక్కడ కూడా అంతే అనమాట. ఎప్పుడైతే వాడికి వెతుక్కోవడం ఈజీగా ఉంటుందో, తనకు కావాల్సింది మాత్రం వెతుక్కోవడం ఈజీగా ఉంటుందో అప్పుడు కంపైలేషన్ కూడా అది ఈజీగా అయిపోతుంది. కాబట్టి సిలో మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చి పాయింటర్. C provides the features of pointers. We can directly interact with the memory by using pointers. C language pointers అనే ఫీచర్స్ని బాగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే మెమరీలో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మెమరీ తోటి డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీ కెన్ యూస్ పాయింటర్స్ ఫర్ మెమరీ, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, అరేస్, వీటన్నిటికీ కూడా మనం ఈ పాయింటర్స్ని అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మెమరీలో డేటాను స్టోర్ చేయడం వల్ల మనం డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చి రికర్షన్. In C, we can call the function within the function. It provides code reusability for every function. Cలో మనకి ఫంక్షన్లోనే ఇంకొక ఫంక్షన్ని కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫంక్షన్స్ని మళ్ళీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రికర్షన్ అనేది సికి ఒక పెద్ద అసెట్గా మనం చెప్పుకోవచ్చు. రికర్షన్ enables us to approach of back tracking. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఎక్స్టెన్సిబుల్. C language is extensible because it can easily adopt new features. అంటే ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్తున్నాం అంటే అది ఏ ఫీచర్ని అయినా సరే ఈజీగా అడాప్ట్ చేసుకుని దాంట్లో తన ప్రోగ్రామింగ్ని మళ్ళీ కొత్తగా చూపించే అవకాశం అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిని ఇప్పటికీ కూడా మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్. ఈ వీడియోలో మనం సి ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ ఆఫ్ సి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి అండ్ ఫీచర్స్ ఆఫ్ సి గురించి చూసాం.